హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్షి వీడియోస్. ఈరోజు బిర్యానీ రైస్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈజీ మెథడ్లో ఎలానో చూద్దాం ఫ్రెండ్స్. అయితే పోపు అవి ఏమి లేకుండా చెప్తాను నేను. అయితే నేను ముందే రైస్ని కడిగి పెట్టుకున్నాను. రైస్ కడిగి పెట్టుకున్న తర్వాత అంటే బిర్యానీలకు ఏమేమి కావాలో అవి డైరెక్ట్ వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అందులో ఒక బిర్యానీలకు ఏమేమి కావాలనో దానికి సంబంధించినవన్నీ పోపు ఏం పెట్టకుండా మామూలుగా వేసేస్తున్నాను. కరివేపాకు, క్యారెట్ ముక్కలు, ఇంకా మనకు నచ్చినవి వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా ఆకు, బిర్యానీకి సంబంధించిన దాల్చిన చెక్క అని, లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకోవాలి. తగినంత మనకు ఉప్పు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం నేను సాల్ట్ కూడా వేసాను, చూడండి. తర్వాత వీటినన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకా రైస్ కుక్కర్లో పెట్టుకోవడమే. గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు, రైస్ కుక్కరే కాకుండా. రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలి. చూడండి, అన్నం అయిన తర్వాత పొగలు వస్తూ ఉన్నాయి. మనం పోపు వేసుకొని చేసుకుంటే ఎలా వస్తుందో ఈ రైస్ కూడా అలానే వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.